హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ర్యాండమ్ వ్లాగ్ అనమాట. 1 డే షూట్ చేసింది ఏం కాదు, 3 డేస్ షూట్ చేసింది. ఈరోజు వీడియోలో అయితే నేను పోస్ట్ చేయబోతున్నాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ముగ్గు, ఫ్రైడే వేసిన ముగ్గు. ఫ్రైడే ఇలా ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టి కలర్స్ అయితే వేసాను అనమాట. అవి కూడా పూర్తిగా వేయలేదు, ఇంకా డైలీ ఎలా పెడతాను అలా పసుపు కుంకుమ కలర్స్ అయితే అలా వేసాను. ఎల్లో రెడ్ కలర్స్ అలా ముగ్గులు అయితే వేసేసుకొని ఇంటి ముందు ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇలా ముగ్గంతా పెట్టేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి పూజకైతే వెళ్ళిపోయాను. ఆ రోజు కొంచెం వీలు కుదిరింది, ఎర్లీ మార్నింగ్ అలా పూజ చేయడానికి వీలు పడింది. అందుకని 7 బిలోనే అలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. 7 లోపే అలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే పూజ చేసుకుంటూ ఉన్నాను. కానీ ఆ రోజు కొంచెం ఎర్లీగా లేవడం మూలాన నాకు ఇలా 7 లోపే పూజ చేయడం అయితే వీలు పడింది. ఇలా ఎర్లీ మార్నింగే ప్రశాంతంగా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ గదిలో ఇలా లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఇలా అందంగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ డే వ్లాగ్, అంటే సాటర్డే అనమాట. సాటర్డే ఇది షూట్ చేసింది. ఆ రోజు ఇంకా ఇలా మార్నింగే ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయాను. శ్రితకు వచ్చేసి ఆ రోజు హాఫ్ డే స్కూల్ ఉండింది. సిద్ధుకైతే సాటర్డే సండే స్కూల్ ఉండదు, శ్రితకి హాఫ్ డే వర్కింగ్ డే అనమాట. ఆ రోజు ఇంకా ఇలా ఎర్లీ మార్నింగే లేచి శ్రితనైతే ముందు పంపించేశాను స్కూల్కి. స్నాక్స్ అవి ఇవి ఇచ్చే స్కూల్కి పంపించేసిన తర్వాత ఇలా వంట పని అయితే స్టార్ట్ చేశాను. బెండకాయ కర్రీ చేద్దామని చెప్పి అలా ముందు రోజు నైటే అలా బెండకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గుంత పొంగనాలు వేద్దామని ఇలా దోసపిండి అయితే కొంచెం తీసుకున్నాను. ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకున్నాను అనమాట. మొత్తం ఇంకా మిగతా పిండి వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా దోసపిండిలో కొంచెం వాటర్ కలిపేసాను. జీలకర్ర అది కలిపేసి సాల్ట్ ఒకటి కొంచెము, ఒక 2 క్యారెట్లు మీడియం సైజ్ క్యారెట్లు ఒక 2 తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పిండిలో అయితే కలిపేశాను. ఫైనల్గా కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇది గుంత పొంగనాలకి మనకి బ్యాటర్ ఎలా అయితే కావాలో అలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పిండి అయితే ఇలా మొత్తం క్యారెట్ ఆనియన్ పిండి అంతా కలిసేట్టుగా ఇలా అయితే పూర్తిగా కలిపేసుకున్నాను. కొంచెం చిక్కగా అనిపించింది, మళ్ళీ దానిలో కొంచెం వాటర్ అయితే పోసేసుకున్నాను. తర్వాత గుంత పొంగనాల పొనం కడిగేసి నీట్గా అలా ఆయిల్ అయితే వేసేసాను ముందు. కొంచెం వేడైన తర్వాత పిండి అయితే ఇలా వేసేసుకున్నాను అనమాట. ఇవైతే పిల్లలు ఇష్టంగా తింటారు. కొంతమంది ఎల్లో కలర్ పసుపు యాడ్ చేస్తూ ఉంటారు. పిల్లలకి పసుపు యాడ్ చేశానంటే వాళ్ళు ఎలానో ఫీల్ అవుతారనమాట, వేరేది ఏదో అన్నట్టుగా ఫీల్ అవుతారు. అందుకని ఇలా నేను ప్లెయిన్గానే వేస్తూ ఉంటాను. చాలా రుచిగా వస్తూ ఉంటాయి. మొదటి రోజు దోశ పిండితో కాకుండా కొంచెం పులిసిన పిండి అయితే గుంత పొంగనాలకి ఇంకా రుచిగా ఉంటాయి. అలా నేను సెకండ్ డే పిండితోనే ఇలా గుంత పొంగనాలు అయితే వేస్తూ ఉంటానన్నమాట ప్రతిసారి. ఇది ఫ్రైడే రోజు లంచ్లోకి అయితే వంకాయ చేశాను, ప్లెయిన్ వంకాయ కూర అనమాట. ఇంకా దానిలో అయితే ఏమీ యాడ్ చేయలేదు. మా వారికి ఏంటంటే టమాటా యాడ్ చేసేదానికన్నా ప్లెయిన్ వంకాయ చేస్తేనే ఇష్టంగా తింటారు. అందుకని సింపుల్గా ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇలా పోపులో అయితే వేయించేసాను అనమాట. ఇలా వేయించేసాను. ముందుగానే వంకాయ ముక్కలన్నీ ఉప్పు నీళ్ళల్లో ఇలా చీలికలు చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసుకున్నాను. తర్వాత పోపు మగ్గి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు అయితే పూర్తిగా వేసేసాను. అలా వంకాయ ముక్కలు వేసి పసుపు సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలిగి పెట్టుకున్నాను. చాలామంది ఏంటంటే వంకాయ వెనక ఉన్నవి వేయరు, కానీ అమ్మ వాళ్ళ ఊర్లో అది వేస్తారు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇలా నేను వేయడం మొదటిసారి. అది కూడా ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మా వారు అలా ఇష్టంగా తిన్నారనమాట. అందుకని నేను మళ్ళీ అదే ట్రై చేశాను. ఇలా నచ్చింది అన్నారు. అందుకని మళ్ళా కాడలు అలానే ఉంచేసి చివరిన కొంచెం లైట్గా కట్ చేసి అలా కూరలోకి అయితే వేసేసి ఆ రోజు
ఫైనల్గా ఇంకా కారం ఉప్పు వేసి కూర అయితే కంప్లీట్ చేస్తాను వంకాయ. ఆ రోజు కొంచెం పప్పు కూడా చేశాను అనమాట, టమాటా పప్పు. టమాటాలు తక్కువగా ఆనియన్స్ కొంచెం వేసి అలా టమాటా పప్పు అయితే చేసేసాను. ఇది వచ్చేసి సండే రోజు. సండే రోజు అంటే ఇంక మనకు తెలిసిందే కదా, ఏదో ఒక రైస్ ఐటమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వెజ్ పులావ్ అనమాట. అది ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం మారుతుందన్నమాట. ఇది పులావ్ కోసం ఇలా ముందుగానే పేస్ట్ అయితే పట్టుకోవాలి. దీనిలో వచ్చేసి ఎప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతూ ఉంటాం కదా, అలా కాకుండా దీనిలో అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, మనకి ఇష్టమైతే నువ్వులు వేసుకోవచ్చు, గసగసాలు వేసుకోవచ్చు. దీనిలోనే ధనియాలు, జీలకర్ర మొత్తం కలిపి వేసుకొని పేస్ట్ అయితే పట్టుకోవచ్చు. నేను నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఇవైతే స్కిప్ చేసేసాను, మిగతావన్నీ వేసాను అనమాట. చివరగా చూస్తే పుదీనా తక్కువ ఉండింది, ఆ ఉన్న ఆకుల వరకు అలా వేసి ఇలా మిక్సీ అయితే పట్టేశాను. మెత్తగా ఇలా పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా గిన్నెలో వచ్చేసి మనం కూర ముక్కలన్నీ కట్ చేస్తాం కదా, మసాలా దినుసులు అవన్నీ వేసి కూర ముక్కలన్నీ కట్ చేసి అలా వేయాలి. వేసిన తర్వాత వాటిని పూర్తిగా వేగనివ్వాలన్నమాట. కొంచెం పూర్తిగా వేగాలి. తర్వాత దానిలో వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కూర ముక్కలన్నింటినీ ఇలా కలియబెట్టుకోవాలి. మొత్తం ఒకసారి కలియబెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ పట్టుకొని ఉన్నాం కదా, ఆ పేస్ట్ అయితే దీనిలో సరిపడా పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ముక్కలన్నింటికి పట్టే విధంగా ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి. ఇక్కడైతే నేను మొత్తం పేస్ట్ అంతా ఇలా కలుపుతూ ఉన్నాను. నెక్స్ట్ దీనిలో వచ్చేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి మొత్తం నేను కలిపి మిక్సీ పట్టేశాను. ఆ పొడిని అయితే దీనిలో వేసేసుకున్నాను. నెక్స్ట్ కారము, అది మన ఇష్టం అనమాట. వద్దు అనుకుంటే మనం స్కిప్ చేయొచ్చు. నేను పచ్చిమిర్చి ఏంటంటే మాది కొంచెం కారం తక్కువగా ఉండింది, అందుకని దీనిలో నేను కొంచెం కారం అయితే యాడ్ చేశాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి ముక్కలకి కారము, పొడి, ధనియాల పొడి ఇవన్నీ పట్టే విధంగా ఇలా మనం ఒకసారి మొత్తం పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకోవాలి. నెక్స్ట్ దీనిలో వచ్చేసి నేను సరిపడా నీళ్ళైతే పోసాను. అది కూడా ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ దీనిలో సరిపడా సాల్ట్, కొత్తిమీర, అరబద్ద నిమ్మ చెక్క రసం అయితే ఇలా పిండేశాను. తరువాత దీన్ని పూర్తిగా ఇలా కలుపుకొని మనం రైస్ ఇలా వేసేసుకోవాలి. అవి తెరల కాగిన తర్వాత ఇలా బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా, సిమ్లో పెట్టుకున్నా సరే మనకి ఒక 10 to 15 మినిట్స్లో మనకి ఇలా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా హైలో పెడితే ఏంటంటే మనకు అడుగు మాడిపోతుంది, అందుకని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా ఆ రోజు పులావ్ అయితే చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదిరిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా శ్రిత వాళ్ళు బయట ఆడుకొని వచ్చారు, ఏదో ఒక దోమ కుట్టిందనమాట. ఈ నైట్ నిద్ర వచ్చే టైంకి వాళ్ళని బాగా ప్యాంపర్ చేయాలి శ్రితనైతే మరీను. మార్నింగ్ అంతా కాంప్రమైజ్ అవుతూ ఉంటుంది సిద్ధు విషయంలో. ఇంకా నైట్ పడుకున్నప్పుడే బాగా ముద్దొస్తూ ఉంటారనమాట. ఇంకా తను నిద్రపోయిన తర్వాత ఇలా కాళ్ళకైతే క్రీమ్ అయితే రాసేసాను, ఏదో వాళ్ళు సాటిస్ఫై అవుతారని. ఇంకా అలా క్రీమ్ అయితే పెట్టాను అనమాట కాళ్ళకి. అదిగాక గ్రోయింగ్ పెయిన్స్ కూడా ఉంటాయి కదా, ఈ మధ్య బాగా కాళ్ళ నొప్పులు అవి ఇవి అంటూ ఉన్నారు. ఎంత ఆడతారో అంత ఇదిగా ఉంటుందన్నమాట నైట్ పడుకునే టైంలో వాళ్ళ అల్లరి. డే టైంలో ఎంత విసిగించినా నైట్ మాత్రం పిల్లలు భలే పడుకుంటారు, అది బాగా నచ్చుతుంది కదా ప్రతి మదర్కి. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.